హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2 మెథడ్ 4కి సంబంధించిన ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. మెథడ్ 4ని డిస్కస్ చేసేటప్పుడు చూడండి 4 ఇంటూ ఎక్స్ పవర్ ఎం అంటే మోడల్ 4 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం మోడల్. అంటే ఎక్స్ పవర్ 1 ఎక్స్ స్క్వేర్ అట్లా పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఉన్నప్పుడు కూడా మెథడ్ 4ఏ చేస్తాం. అయితే ఈ పవర్ 3x ఉంది అంటే మోడల్ 2 అది. మళ్ళీ ఇక్కడ ఈ పవర్ -2x అంటే మోడల్ 2. మోడల్ 4ని డిస్కస్ చేసేటప్పుడు మోడల్ 2 కూడా మిక్స్ అయింది. ఒక్కొక్కసారి sin ax కూడా మిక్స్ అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు మనము ఈ ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఎలాగనుకుంటామంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కూడా కనుక్కుంటాం. ఆ రెండింటిని యాడ్ చేస్తే మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, సరే. మరి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ డిఈ ఈజ్ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4x plus 3 into e power x minus 6 into e power minus 2x. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? f of d into y is equal to q of x లాగా ఉంది. Let this is in the form of f of d into y is equal to q of x, where f of d is equal to అంటే y coefficient f of d అంటే d square plus 4d plus 4. అదేవిధంగా q of x is equal to 4x plus 3 into e power x minus 6 into e power minus 2x. ఇప్పుడు మనం దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. The auxiliary equation is f of m is equal to 0 అంటే d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 4 is equal to 0. This can be written as m plus 2 whole square. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయొచ్చు. దీన్ని a plus b whole square లాగా రాయొచ్చు. a స్క్వేర్ అంటే m స్క్వేర్ ప్లస్ 2ab 2 into 2 into m 4m ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఓకే, సో మళ్ళీ దీన్ని మనం ఎలా రాస్తామంటే m ప్లస్ 2 ఇంటూ m ప్లస్ 2గా రాయొచ్చు, హోల్ స్క్వేర్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేస్తాం. దట్ ఇంప్లైస్ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి m ఈజ్ ఈక్వల్ టు -2, m ఈజ్ ఈక్వల్ టు -2. ఇలా వచ్చిన రెండు రూట్స్ ఈక్వల్ రూట్స్. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ mx. ఓకే, therefore complementary function yc is equal to c1 plus c2x into e power mx. m అంటే ఇక్కడ -2 పక్కన x, that is taking as 1. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తున్నాను. yp ఈజ్ ఈక్వల్ టు 1 by f of d into q of x. So yp which is equal to 1 by f of d అంటే d square plus 4d plus 4 into q of x అంటే ఇదే కదా.
4x plus 3 into e power x minus 6 into e power minus 2x. ఓకే, ఇప్పుడు 1/d² plus 4d plus 4 ఆ టర్మ్ని ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తాం, అదేవిధంగా సెకండ్ టర్మ్తో, అదేవిధంగా థర్డ్ టర్మ్తో మల్టిప్లై చేస్తాం. yp is equal to 1/d² plus 4d plus 4 into 4x plus 1/d² plus 4d plus 4 into 3 into e power x minus 1/d² plus 4d plus 4 into 6 e power minus 2x. 6 into e power minus 2x. ఓకే, ఎస్. ఇప్పుడు దీని yp1, yp2, yp3 అనుకుంటా, అన్నిటినీ ఒకే దాంట్లో చేయడం కొద్దిగా లెంతీ అవుతుంది. సో మోడల్ 1 ఇది ఏంటి, yp1 కదా, ఎస్. ఇది మోడల్ 4 అనమాట, ఇది మోడల్ 2 అన్నీ ఒకే దాంట్లో చేయడం లెంతీ అవుతుంది, అందుకోసం సపరేట్గా చేస్తున్నాను. yp ఈజ్ ఈక్వల్, ఇదంతా yp1 అనుకుంటున్నా, రెండో దాన్ని yp2, మూడో దాన్ని yp3. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు ఫస్ట్ వన్ని తీసుకొని చేద్దాం. టేక్ yp1, టేక్ yp1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్ అలానే రాస్తున్నాను. సో దీన్ని d² plus 4d plus 4ని నేను డైరెక్ట్గా a plus b హోల్ స్క్వేర్ రాయొచ్చు. అంటే మోడల్ 4 ఏంటంటే f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఆ q ఆఫ్ x అనేది x పవర్ m అలా ఉంటే డినామినేటర్ని హోల్ స్క్వేర్గా పర్ఫెక్ట్ స్క్వేర్గా రాస్తే రాయండి, అంటే పాసిబిలిటీ ఉంటే. లేకుంటే ఫస్ట్ కాన్స్టెంట్ని d టర్మ్ని d² టర్మ్ని తీసుకొని ఫస్ట్ కాన్స్టెంట్ని కామన్ తీసి చేయాలి. ఓకే, అయితే ఇక్కడ మనం కామన్ తీసి చేయని అవసరం లేదు, a plus b హోల్ స్క్వేర్ రాయొచ్చు దీన్ని. సో దాన్ని 2 plus dగా కూడా రాయొచ్చు. ఓకేనా, ఎందుకు, ఫస్ట్ నీకు కాన్స్టెంట్ రావాలా, అందుకోసం. 2ని కామన్ తీస్తే 1 వచ్చేస్తుంది, అప్పుడు 2 స్క్వేర్ కూడా వస్తుంది. బట్ దీన్ని 2 plus d హోల్ స్క్వేర్ రాయొచ్చు, ఆర్ d plus 2 హోల్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ, ఇప్పుడు నేను 2ని కామన్ తీస్తున్నా, అప్పుడు 2 స్క్వేర్ వస్తుంది, ఇంకా 1 ఉంటుంది, 2తో డివైడ్ చేస్తున్నా, d/2 హోల్ స్క్వేర్ ఇంటూ పక్కన x ఉంటుంది. ఇక 2 స్క్వేర్ అంటే 4 క్యాన్సిల్, 4/4 క్యాన్సిల్. ఓకే, బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా వచ్చేసింది. మరి చూద్దాం. సో yp1 ఈజ్ ఈక్వల్ టు, ఇంకా చూడండి 1/, ఇదంతా x అనుకోండి, 1/xని ఏం రాయొచ్చు, x ఇన్వర్స్ రాయొచ్చు. ఇది x అనుకుంటే 1/x² లాగా ఉంది, దాన్ని ఏం రాయొచ్చు, x పవర్ -2 రాయొచ్చు. ఓకేనా, ఎస్. కాబట్టి 1 plus d/2 హోల్ పవర్ -2 రాయొచ్చు, పక్కన x ఉంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఒక ఫార్ములా, ఏ ఫార్ములా అంటే చూడండి, 1 plus x హోల్ పవర్ -2, గుర్తుపెట్టుకోండి, ప్లస్ మైనస్ మైనస్ ఆల్టర్నేటింగ్ సింబల్స్. 1 minus 2x, ఇక్కడ 2 ఉంది కాబట్టి పవర్లు 1 ఉంటే 1 into x, అట్లా 1 minus 2x plus 3x² minus 4x³ plus and so on. ఇది ఫార్ములా. అయితే మన ఎక్స్పాన్షన్లో ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అనేది అని చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్లో ఏముంది, x ఉంది, దానికి బాక్స్ వేయండి, అంటే 1 టైం డిఫరెన్షియేషన్ చేయండి. d ఆఫ్ x అంటే 1, d అంటే 1 టైం డిఫరెన్షియేషన్. ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయండి, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. దట్ మీన్స్ అప్ టు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ d టర్మ్ ఓన్లీ, అంటే d టర్మ్ వచ్చేంత వరకు మీరు చేయాలి, ఎందుకంటే d² d³ అవన్నీ అవసరం లేదు, 0. కాబట్టి డీలు వచ్చేట్టుగా చేయాలి అంతే. సో yp1 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫార్ములాని అప్లై చేయండి, x అంటే d/2 కంపేర్ చేసుకోండి దీంతో, 1 minus 2x. ఓకే, ఎస్, మళ్ళీ 2/2 క్యాన్సల్,
ప్లస్ 3x² అంటే 3 ఇంటూ d/2 హోల్ స్క్వేర్ మైనస్ 4x³ ఇంకా అవసరం లేదు సార్. ఈ టర్మ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే d²/2² అంటే 4. d² అంటే 0/ఎనీథింగ్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. కాబట్టి ఇది కూడా అవసరం లేదు మనకి. ఓకేనా? సో yp1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగిలింది ఏంటంటే 1 మైనస్ d ఆఫ్, మీకు అర్థం అవడం కోసం ఈ స్టెప్స్ వేసాను, ఇంటూ x. 1 మైనస్ d ఉంటుంది, ఇంకా ఇదంతా క్యాన్సిల్, d² అంటే 0 అనమాట, ఇంటూ పక్కన x ఉంటుంది. సో ఫైనల్గా మన టార్గెట్ మోడల్ 2 నుంచి 6 వరకు d టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. ఓకే, సో yp1 ఈజ్ ఈక్వల్ టు 1తో x మల్టిప్లై చేయండి, x మైనస్ d ఆఫ్ x అనమాట, xతో మల్టిప్లై చేయండి. సో yp1 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ d ఆఫ్ అంటే 1 టైం డిఫరెన్షియేషన్, x యొక్క డిఫరెన్షియేషన్ 1 అనమాట. దీనికి ఒక నంబర్ 3 ఇస్తున్నాను. yp1 కనిపెట్టాను. ఇప్పుడు yp2 చేద్దాం. సో టేక్ yp2. yp2 ఏంటంటే 1/d² ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ 3 ఇంటూ e⁻x. ఓకే, ఇది ఏ మోడల్ అంటే యూనిట్ 2లోనే మోడల్ 2. మోడల్ 2 అంటే f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ q ఆఫ్ x, వేర్ q ఆఫ్ x ఈక్వల్ e⁻x. ఇలా ఉన్నప్పుడు మనం వర్కింగ్ రూల్ ఏం చేయాలంటే పుట్ d ప్లేస్లో x కోఎఫిషియంట్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే 1. ఇఫ్ డినామినేటర్ ఈజ్ 0, నో, డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ d ఈజ్ ఈక్వల్ 1 ఇన్ f ఆఫ్ d. d ఈజ్ ఈక్వల్ టు 1 ని సబ్స్టిట్యూట్ చేయండి. డినామినేటర్ 0 అవ్వలేదు, 0 అవుతే x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయాలి, అది మోడల్ 2. ఓకే, సో yp2 ఈజ్ ఈక్వల్ టు 1/d ప్లస్లో 1 చేస్తున్నా, 1 ప్లస్ 4 ఇంటూ 1 అంటే 4 ప్లస్ 4 ఇంటూ 3 e⁻x. yp2 ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇక్కడ 9 అవుతుంది, 1/9 3 e⁻x. 3 1s 3, 3 times cancel. yp2 ఈజ్ ఈక్వల్ టు 1/3 e⁻x, దట్ ఈజ్ నంబర్ 4. నెక్స్ట్ ఇప్పుడు yp3ని తీసుకుందాం. టేక్ yp3. టేక్ yp3, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/d² ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ 6 ఇంటూ e⁻−2x. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది కూడా మళ్ళీ e⁻x మోడల్, అంటే మోడల్ 2. ఓకే, ఎస్. మరి ఈ మోడల్లో ఏం చేయాలంటే d ప్లేస్లో x కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ, అంటే -2. డినామినేటర్ 0 అవుతుందేమో ఒకసారి చెక్ చేయండి. -2 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అనమాట, ప్లస్ 4 ఇంటూ -2 అంటే -8 ప్లస్ 4 అనమాట. -8 ప్లస్ 8 క్యాన్సిల్, -8 ప్లస్ 8, డినామినేటర్ 0 అయింది. ఏం చేయాలి, xతో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయాలి. yp3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ xతో మల్టిప్లై చేశాను, f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్, d²కి 2d, 4d యొక్క డెరివేటివ్ 4, కాన్స్టెంట్కి అవసరం లేదు 0, ఇంటూ 6 e⁻−2x. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ d కనిపిస్తుంది, అగైన్ ఇంకొకసారి d ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు -2. yp3 which is equal to -x ఇంటూ మళ్ళీ 2 ఇంటూ -2, -4 ప్లస్ 4, అగైన్ ఇంకొకసారి 0 అయింది డినామినేటర్. ఇప్పుడు xతో మల్టిప్లై చేయండి, మళ్ళీ f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయండి, d²కి 2d యొక్క డెరివేటివ్ 2, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, కాబట్టి ఇంకొకసారి xతో మల్టిప్లై చేసాను, 2dకి డెరివేటివ్ 2, కాన్స్టెంట్ 0 అనమాట. ఇంకా పక్కన ఏముంది, 6 ఇంటూ e⁻−2x. ఇక్కడ 2 1s 2, 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫైనల్గా yp3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x ఇంటూ x² ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాయండి, 3x² e⁻−2x. సో దట్ ఈస్ టేకింగ్ ఆన్సర్ 5. ఇప్పుడు నంబర్ 3, 4, 5ని మనము నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ వస్తుంది. ఓకే, కంటిన్యూషన్, సబ్స్టిట్యూటింగ్
ఈక్వేషన్ 3, 4 and 5. ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. నంబర్ 3 చూడండి. yp2 1/3 e పవర్ x ప్లస్ 1/3 e పవర్ x. yp3 మైనస్ 3x స్క్వేర్ e పవర్ మైనస్ 2x. దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 5. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాస్తాం. therefore complete solution to the given DE అని రాయాలి. y is equal to yc plus yp. అంటే నంబర్ 1ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ని నంబర్ 5 పర్టికులర్ ఇంటిగ్రల్ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు మన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.